హాయ్, నమస్తే. నేను మీ కబుర్తి ఛానల్ బై వెంకటేష్. చూడండి, చూస్తూనే ఉండండి. షేర్, చాట్, సబ్స్క్రైబ్ మన ఛానల్ ఎక్కడికో తీసుకెళ్దాం. ఇక ఈరోజు వచ్చి స్టోరీ వచ్చి మళ్ళీ ముందు రోజులే. మనం అనుకుంటున్నాం బాగా చదివినా నేను బాగా సంపాదిస్తున్నానని. నీది వరకే అది. ముంగట ఏం జరుగుతుందో నువ్వు పట్టించుకోవట్లేదు, అసలు నీకు అవసరమే లేదు అంటూ నీ పని వెళ్ళి తీసుకుంటావు. కానీ ఇక్కడ మళ్ళీ ముందు చూడే ఎలా చూపిస్తుంది అనేది స్టోరీ. ఒక డాక్టరు ఒక రోడ్డు గుంట వెళ్తుంటాడు. అతను ఒక దృశ్యం చూస్తాడు. పురి నేను డాక్టర్ను, నా తగ్గలేదు జనము, ఎవరా వీడు అంత జనము, అసలు అది వైద్యం అంటారా? ఎవరిని జనాలేంటారా నాయన, ఇంత దిగి జరిపోయారు. షాక్ అంతే. వెళ్తున్న అతను షాక్ నుండి ఇంటికి వెళ్ళి 4 రోజులు మనిషి కలిగాడు. 5 రోజున ఇతను ట్రీట్మెంట్ చేయాలని ఫ్యామిలీ, నాకు ట్రీట్మెంట్ వద్దు, ఒక ఏరియాలో ఒకడు ఉంటాడు, వాడిని తీసుకురండి. ఏం సార్ మీరు చెప్పేదా? అసిస్టెంట్ మీరు ఒక డాక్టర్ ఉండి మీరు చెప్పేవాడిని పట్టుకురావడమా? అజ్జా, ఇవి నా వైద్యం నమ్ముతారా? ఒరే సేమ్ వచ్చేసాను. మనం బాగా చదివి హాస్పిటల్ కట్టుకుంటాం, అంతవరకు మనం హ్యాపీ. కానీ మామూలు జనాలు వేరే రకం వైద్యం చేసుకుంటున్నారు. మనకు నమ్మకం లేక కాదు, మనవాడికి ఫీజులు తట్టుకోలేక. సార్ ఇల్లుని బట్టరా, ఈయన అసిస్టెంట్ అది చెప్పదు ఎక్కడ ఉంటాడో, ఇక వేడి తిప్ప కూడా సార్, మామూలు కూడా తిప్ప. ఇది చెప్పాడు ఏరియా, వస్తాడు చూస్తాడు, ఆ జనాలను షాక్ అవుతాడు. వీడు చెడ్డ కింద పడిపోతాడు. అయ్యో ఇతను పడిపోయాడు అనగానే డైరెక్ట్ తీసుకొచ్చి ఆయన దగ్గర తీసుకెళ్తాడు. మరి ఆయన ఎవరు, ఏం వైద్యం చేస్తాడు? ఆయన టచ్ చేయగానే లేచి కూర్చుంటాడు. అక్కడ షాకు, దేవుడయ్యా మీరు అంటారు ఆయన. వీళ్ళు మళ్ళీ కలిసి, సార్ మీ అటకప్పు ఎగరప్పు ఫ్రీ ఎప్పుడు ఉంటారో చెప్పండి, ఒకసారి అక్కడికి వచ్చి ఒక అడగాలి అంటూ టెన్షన్గా అడుగుతాడు. సాయంత్రం ఉంటాను, వస్తాము, నెంబర్ గట్ట ఏదైనా విజిటింగ్ కార్డు ఓకే తీసుకోండి. అడు వెళ్ళిపోతాడు. సో ఇతను ఈయన వైద్యం అయిపోయిన తర్వాత సాయంత్రం ఫ్రెష్ అప్ అయి ఇప్పుడు ఆయన కార్డు ఇచ్చాడు ఏందా అని చూస్తాడు. షాకు, ఆయన డాక్టరు, నేను ఎలా వెళ్ళి ఆయన వైద్యం చేయాలా? ఏంది ఇది విచిత్రం ఉంది మనడు అలా ఆలోచించుకోవటాను. రమ్మనగా వెళ్దాం. వీళ్ళు ఆయన షాక్లో ఉన్నాడు డాక్టర్. ఈయన వచ్చాడు అని చెప్తారంతే. వచ్చాడా, రమ్మనండి అది అంతే. ఈయన వెళ్ళి జస్ట్ చేతి పడతా అంతే, కూర్చొని ఉంటాడు. సార్ మీరు డాక్టర్ హౌ ఇలా? ఇప్పుడు డాక్టర్ అంటాడు, చూసావా నా యాక్షన్, మీకేం కాలేదా? అయితే బాగుండు అనుకున్నావా? లేదు సార్, మీరు ఏదో అన్నారని నేను వచ్చాను. అప్పుడు డాక్టర్ అంటాడు, నీ చేతి విద్య మంచిది కాదని లేదు, ఇలాంటి వాళ్ళు చేస్తే వైద్యాలు నేను చదువుకున్న చదువు వృధా అవుతాయి అంటాడు.
మరి ఆ నాటు వైద్యుడు ఈయన మాటలు విని ఎలా స్పందిస్తాడు? అతను వృత్తిని మానుకుంటాడా? డాక్టర్ని మానిపిస్తాడా? స్టోరీ ఉంటుంది సామె, చెప్పాక మళ్ళీ ముందొదిలే. ఇంతకైన వైద్యం ఏంటి? సేగలు పుట్టిస్తాడు. సో ఇలాంటి స్టోరీలు మరి మనకి కావాలి చూడాలనుకుంటే కబుర్ తీసి ఛానల్ బాయ్ వెంకటేష్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తూ మీ వెంకటేష్.